ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ నానో ఎన్పీకే ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నానో టెక్నాలజీ ద్వారా మనం నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్లను మనకు మొక్కలకు ఇవ్వచ్చు, పంటలకు. సో ఈ నానో ఎన్పీకే ఫెర్టిలైజర్ అనేది ఇందులో ఉన్న నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ మనకు నానో రూపంలో లభ్యమవుతాయి. సో ఈ ప్రోడక్ట్లో మనకు ముఖ్యంగా రైతులు జనరల్గా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ను మనకు డిఏపి రూపంలో, తర్వాత యూరియా, డిఏపి, పొటాష్ ఈ రూపంలో మనకు బ్యాగుల రూపంలో ఇస్తుంటారు. 50 కేజీల బ్యాగ్ కానీ ఆ విధంగా యూరియా, డిఏపి, పొటాష్లను. సో మొక్క స్టార్టింగ్ నుండి 10 నుండి 15, 20 రోజుల నుండి 40 రోజులకు, 60 రోజులకు అంటే పంట కాలాన్ని బట్టి మనకు ఒక ఎకరానికి ఒక బ్యాగ్ లేదా 20 కిలోలు, 40 కిలోలు ఈ విధంగా ఇస్తుంటారు చాలామంది రైతులు. సో అది మనకు పంట కొంత దశ వరకు ఈ విధంగా మనకు దుక్కిలో ఇచ్చుకుంటారు. తర్వాత ఒక 2-3 సార్లు పైన అడుగు మందుల రూపంలో మొక్క మొదళ్లలో వేసుకుంటారు. సో ఈ యూరియా, డిఏపి, పొటాష్లను. సో ముఖ్యంగా ఇది కాకుండా పంట పెరిగిన తర్వాత కొంత మనకు ఖాతా స్టార్ట్ అయిన పూత టైంలో కానీ పంట పెరిగిన తర్వాత ఈ మనకు ఎన్పీకే 319 19 చాలామంది రైతులు వాడుతుంటారు. చాలామంది రైతులకు తెలిసి ఉంటుంది. సో ఎందుకంటే కొన్ని ఫీల్డ్లలో మనకు అంటే వాటర్ అనేది, తేమ అనేది మొక్క మొదళ్లలో సరిగా ఉండకపోవడం, వర్షాలు లేకపోవడం, నీటి వసతి లేకపోవడం, ఈ టైంలలో కింద మనం అడుగుమందు ఇవ్వలేము కాబట్టి పైన డైరెక్ట్ మొక్కల పైన స్ప్రే చేయడము, పిచికారీ చేయడం అనేది జరుగుతుంది ఈ 19 319 ఎన్పీకేను. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు మంచి పూత, ఖాతా రావడము, పంట దిగుబడి పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతులు చాలామంది 19 వాడుతుంటారు. సో ఆ ఎన్పీకే 19 సంబంధించిన వీడియోలు అంటే వాటర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసేది ఉంటే మనకు ఆ ఛానల్ చెక్ చేస్తే మీకు ఉంటాయి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత గంట సింబల్ క్లిక్ చేయండి. సో నేను చేసే వీడియోలు అన్నీ మీకు కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఓల్డ్ చేసిన వీడియోలు అంటే బీరా, కాకెర, మిర్చి ఇటువంటి డిఫరెంట్ వీడియోలు చేయడం జరిగింది. అవన్నీ మీకు వస్తాయి ఆటోమేటిక్గా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ముఖ్యంగా వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ ఎన్పీకే ఎరువులను చూసుకున్నట్లయితే 319 వాడుతుంటారు రైతులు. అందులో మనకు 19 అంటారు, ఎన్పీకే అంటారు. సో ఆ 19 ఎన్పీకేలో నైట్రోజన్ అనేది 19%, ఫాస్ఫరస్ 19%, పొటాష్ 19%, ఈ విధంగా 19%లో అవి మూలకాలు, పోషక పదార్థాలు 3 రకాలు ఉంటాయి మనకు. సో అయితే ఆ ఎన్పీకే 19కు ఈ నానో లిక్విడ్ ఫెర్టిలైజర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు నైట్రోజన్ 33% ఉంటుంది, ఫాస్ఫరస్ 33% ఉంటుంది, పొటాష్ 33% ఉంటుంది. దాదాపు ఆ 19 కంటే ఇందులో మనకు 70 to 80% మనకు ఈ పోషక పదార్థాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ మనకు ఎక్కువ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రోడక్ట్లో, ఈ నానో లిక్విడ్ ఫెర్టిలైజర్లో. సో కాబట్టి ఈ నానో లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం వాడినట్లయితే మనకు మంచి దిగుబడి, పూత, ఖాతా, గ్రోత్ అన్ని రకాలుగా బాగుంటుంది. అంటే మనం అడుగు మందు వేయలేని పరిస్థితులలో, పూత, ఖాతా టైంలలో అంటే పంటను బట్టి మనము అడుగు మందులు మనం దాదాపు వీరు చెప్పేది ఏంటి అంటే ఇందులో మనకు ఒక 50 కిలోల బ్యాగ్ వచ్చేసి ఈ 1 లీటర్తో సమానం అని అంటారు. మనం అంటే డిఏపి లేదా పొటాషు, తర్వాత యూరియా 20 ఇట్లా మనం తీసుకుంటే 50 కేజీ మొత్తం అంటే 3 పొటాషు, యూరియా, డిఏపి కలిపి ఒక 50 కిలోల బ్యాగు ఎంతైతే మనకు పంటకు బలాన్ని ఇస్తుందో ఈ 1 లీటరు నానో లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే నానో ఎన్పీకే బలాన్ని ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు. బట్ మనమైతే ట్రయల్ చేయలేదు, ఒక బ్యాగ్ వేయకుండా ఇది మనం స్ప్రే చేసి ఆ విధంగా అయితే మనం ట్రయల్ చేయలేదు. సో ముందు ట్రై చేయాలి. బట్ దీన్ని మనము జనరల్గా పూత, ఖాతా టైంలో లేదు మొక్క మనం డిఏపి, యూరియా ఇచ్చిన తర్వాత లేదా కొంత ఇవ్వలేని పరిస్థితులలో దీన్ని మనము నానో ఎన్పీకే ఫెర్టిలైజర్ని కనుక మనము పైన మొక్కలపైన ఏ పంటలపైన అయినా స్ప్రే చేసుకున్నట్లయితే నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాష్ అంటే యూరియా, డిఏపి, పొటాష్ 3 రకాల పోషక పదార్థాలు మన పంటలకు లభించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇవి నానో టెక్నాలజీ ద్వారా మనకు తయారు చేయబడ్డ ప్రొడక్ట్ కాబట్టి ఈ 3 రకాల పోషక పదార్థాలు కూడా నానో రూపంలో ఉంటాయి కాబట్టి మన మొక్క తొందరగా గ్రహించి తొందరగా మనకు పెరుగుదల, పూత, ఖాతా ఇమీడియట్ ఫాస్ట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అందులో మనకు 19%, ఇందులో 33% కాబట్టి ఏ విధంగా చూసినా మనకు ఇది వాడినట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకు వచ్చేసి 500 రూపీస్ 1 లీటర్ ఉంటుంది. మనకి 1 లీటర్ వచ్చేసి మనకు 1 ఎకరానికి సరిపోతుంది. అంటే 1 లీటర్ బాటిల్ 200 లీటర్ల డ్రమ్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. మనం అదే తైవాన్ పంపుని తీసుకున్నట్లయితే దాన్ని మనము ఒక 5 ml నుండి 10 ml వరకు 1 లీటర్ కలుపుకోవాలి. అంటే మొత్తం తైవాన్ పంపుకు 100 ml నుండి 150 200 ml వరకు. పంట గ్రోత్ సరిగా లేదు, చాలా వీక్ ఉంది అంటే మనము ఒక తైవాన్ పంపుకు 150 to 200 ml కలుపుకోవాలి. లేదు బాగానే ఉంది, పర్వాలేదు, మీడియం ఉంది అంటే 100 ml తైవాన్ పంపుకు 1 లీటర్కి వచ్చేసి 5 ml కలుపుకొని మన పంటలపై ఉదయం లేదా సాయంత్రం పూట పిచికారీ చేసుకున్నట్టయితే మీకు 3 రకాల పోషక పదార్థాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ మొక్కకు, పంటలకు అందించబడి మంచి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది.
ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మీరు ఒక జనరల్గా రైతులు అడుగు మందు రూపంలో బ్యాగుల రూపంలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ని ఇస్తుంటారు. ఆ దశలోనే మొక్కలకు ఇవి అవసరము, మొక్క పెరిగిన తర్వాత పంట పెరిగిన తర్వాత పూత కాతా టైంలో ఇవి అవసరం లేదు అని అనుకుంటారు. జనరల్గా అప్పుడు ఇవ్వలేని పరిస్థితి, పంటలకు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కొందరు రైతులకు కొన్ని క్షేత్రాల్లో. సో అటువంటి వారు మాత్రం తప్పకుండా ఈ మనకు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ 33% ఉన్న ఈ 3 రకాల స్థూల పోషకాలను మనము ఈ నానో ఎన్పీకేను మనము పంటలపై ఎకరాన 1 లీటర్ పిచికారీ చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా దిగుబడి పెరుగుతుంది, మనకు కాయ సైజు పెరుగుతుంది. ఎందుకంటే జనరల్గా యూరియా డిఏపి ఇస్తాం, పొటాష్ తక్కువ వాడతారు చాలామంది రైతులు. ఇందులో పొటాష్ కూడా ఉంటుంది కాబట్టి జనరల్గా మీకు వీటి గురించి కూడా అవగాహన ఉంటుంది. మరొకసారి డిస్కస్ చేస్తే నైట్రోజన్ అనేది మనకు గ్రీన్ కలర్లో మొక్క ఉండి ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. సో తర్వాత ఫాస్ఫరస్ వచ్చేసి వేరు పెరుగుదలకు ఏర్పడుతుంది. తర్వాత పొటాష్ వచ్చేసి ఏవైనా పంటలకు డిసీజ్ వచ్చినట్లయితే వాటి నుండి రక్షణకు, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, కాయ సైజు పెరగడానికి, మనకు ఎటువంటి వ్యాధులు తెగుళ్ళు వచ్చినా మొక్క తట్టుకునే శక్తి నిలబడి ఉండడానికి, వీటన్నిటికీ మనకు మంచి ఫోటోసింథసిస్కి ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పొటాష్ అనేది మీరు తప్పకుండా పూత కాత టైంలో కూడా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల, ఈ నానో ఎన్పీకేని వాడడం వల్ల మీరు ఇవ్వగలుగుతారు మన పంటలకు. సో ఈ విధంగా మీరు నానో లిక్విడ్ ఫెర్టిలైజర్ని యూజ్ చేసినట్లయితే మీకు మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది, పంటలు మంచి హెల్తీగా ఉంటాయి. సో దీన్ని మనము వాడే విధానం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మరి ఏ పంటలపై ఎప్పుడెప్పుడు వాడాలంటే, మీరు ఏ పంటలు తీసుకున్నా ఒక 3 నెలల పంట బీరా కాకిరా 3 నెలలు ఉంటాయి, దానికి ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి వాడండి. అంటే యూరియా డిఏపి మీరు ఎంత మోతాదులో అయితే కింద మొక్క మొదళ్ళలో సాయిల్లో ఇస్తారో దాంతోపాటు తర్వాత 15 నుండి 20 రోజులు, మొక్క నాటిన 15-20 రోజుల దశ నుండి 3 నెలల పంట అయితే ఒక 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోండి. ఇది అంటే పంట ఎదుగుదల పెరుగుదలను గమనించి స్ప్రే చేసుకోండి. అదే మనకు మిర్చి చూసుకున్నట్లయితే 5 నుండి 6 నెలలు, అదే తర్వాత మనకు ఈ పత్తి కాటన్ చూసుకున్నట్లయితే కూడా 6 నెలలు ఉంటుంది. కాబట్టి అందులో మీరు నెలకోసారి స్ప్రే చేసుకున్నా పర్వాలేదు. అంటే పంట పెరుగుదల సరిగా లేదంటే మీరు 15-20 రోజులకు, లేదు అంటే మంత్లీ ఒకసారి స్ప్రే చేసుకున్నా మీకు సరిపోతుంది. సో ఈ విధంగా మీరు కొత్తగా ఎవరైనా రైతులు వాడాలనుకుంటే దీనికి సంబంధించిన వారి నంబర్ కూడా నేను వీడియోలో కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆన్లైన్లో ఆర్టీసీ కార్గో లేదా నవత ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు. సో ఇది నేను నా పత్తి పంటకు తెప్పించడం జరిగింది. ముఖ్యంగా 5 బాటిల్ తెప్పించిన, ఒకటి వచ్చేసి 500 మనకు చార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 150-200 రూపీస్ మీ డిస్టెన్స్ని బట్టి మనకు ఉంటుంది, అవి ఛార్జెస్ ఉంటాయి మనకు. నేను 5 బాటిల్ తెప్పించిన, ముఖ్యంగా పత్తి పంటలో. ఎందుకంటే ఆల్రెడీ డిఏపి యూరియా పొటాష్ వేయడం జరిగింది, 3 టైమ్స్ నేను వేసిన. ఈ పత్తి కూడా గ్రోత్ బాగుంది. బట్ అక్కడ ఆ పంటలోనే వీడియో చేయవచ్చు, బట్ అక్కడ కొంత బాగా సన్లైట్ ఉంది, కొంత డిస్టర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నా. మీకు వీడియోలో ఆ పత్తిని, కాటన్ను మీకు వీడియోలో చూపెడితే ఏ విధంగా ఉంది అనేది. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను 5 బాటిల్ తెప్పిన, ఒకటి ఆల్రెడీ స్ప్రే చేసిన. దాన్ని అంటే జస్ట్ ఒక 5 డేస్ అయింది. అది ఇంకా నేను అంతా 100% గమనించాలి, బట్ బాగానే ఉంది. సో 100% రిజల్ట్ అనేది ఉంటుంది, మనం గమనించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి పోషక పదార్థాలు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ 33% ఉన్నాయి కాబట్టి ఇది మనకు ఒక ఎకరానికి 1 లీటర్ సరిపోతుంది. సో మీరు దీంతోపాటు మీకు ఆల్రెడీ తెలుసు, మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇది గోల్డ్ అని, ధర్ని శుద్ధి అని, అవి కూడా వాడినట్లయితే మీకు నానో గోల్డ్ ఫెర్టిలైజర్ అంటే మనకు మైక్రో న్యూట్రియంట్స్ అన్ని రకాలతో పాటు ఈ మ్యాక్రో స్థూల పోషకాలు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషులు కూడా మనకు పంటకి ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ నానో లిక్విడ్ ఫెర్టిలైజర్, నానో ఎన్పీకేను, తర్వాత నానో గోల్డ్, ఇవి 2 వాడినట్టయితే మీకు అన్ని రకాల పోషక పదార్థాలు మొక్కకు అందించినట్టు మనకు ఉంటుంది. మనకు మొక్కలకు, ప్లాంట్కు, ఏ పంటకైనా మీరు వాడచ్చు, ఆ పంట ఈ పంట అని కాదు. బట్ వాటి యొక్క కాలాన్ని బట్టి అంటే మనం వాటి యొక్క అంటే ఎన్ని రోజులకు వాడాలనేది. తక్కువ సమయం పంటలకైతే 15-20 రోజులు, 15 రోజులకు. ఎక్కువ దీర్ఘకాలిక పంటలు అయితే నెల రోజులకు, 25 రోజులకు, ఆ విధంగా మీరు వాడినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.